ఎస్పీఏఆర్ దామోదర్ మొబైల్ ట్రాకింగ్ కు పోలీసు సేవలను మరింత సులభతరం చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ సైబర్ సెల్ పోలీసులు గత కొద్ది రోజుల్లో ట్రాప్ చేసిన సుమారు 26,78,792 విలువైన 163 మొబైల్స్ను తిరిగి బాధితులకు డిసెంబర్ 9న అందజేశామని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ను పోగొట్టుకున్న బాధితులు ఇకపై విజయనగరం పట్టణంలోని సైబర్ సెల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, తమకు దగ్గరలోని పోలీసు స్టేషన్స్ను సంప్రదించి మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ విధానంతో మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు విజయనగరం పట్టణంలోని సైబర్ సెల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని వారు తెలియజేశారు. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు తమకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించి పోగొట్టుకున్న మొబైల్స్ వివరాలను అందించినట్లయితే వారు సదరు ఫిర్యాదును మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోయిన మొబైల్ ట్రాక్ చేసేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎవరన్నా ఫోన్ మిస్ అయినా, దొంగతనం జరిగినా మనకు పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చి ఒక చిన్న రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ ద్వారా ఆన్లైన్లో గూగుల్ క్రోమ్లో మనము సిఐఆర్ పోర్టల్ మన దగ్గర ఓపెన్ చేస్తాం. వాళ్ళకి తెలియనప్పుడు ఓపెన్ చేసి అది కొంత ఐఎంఐ నెంబర్లు అన్నీ అడుగుతుంది. అడిగినప్పుడు మనం ఫీడ్ చేస్తే దాన్ని ఇమ్మీడియట్లీ మనకి ఎక్కడన్నా వాడకంలో ఉంటే ఫోన్ మనకు తెలుస్తుంది. సో పబ్లిక్కి మనం ఇప్పటి వరకు దాదాపు ఒక 2 years నుంచి ఈ సైబర్ క్రైమ్ వింగ్ ఓపెన్ చేసినప్పటి నుంచి దాదాపు 3,463 మొబైల్స్ రికవర్ చేసి పబ్లిక్ ఇవ్వడం జరిగింది. దీని వరకు దాదాపు 6.26 crores 6 lakhs వర్త్ ఉన్నటువంటి సెల్ ఫోన్ని ప్రజలకు మనం ఇవ్వడం జరిగింది. సో ఆ కస్టమర్స్ అంటే దీంట్లో చాలా మంది బయట వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఐఎంఐ నెంబర్లు, వాళ్ళ డేటా అన్ని కూడా ఆధార్ కార్డులు అన్ని తీసుకొని కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ టీంలో శోభన్ అండ్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు వాళ్ళ టీం అంతా కూడా సైబర్ క్రైమ్ టీం అంతా కూడా దీంట్లో కష్టపడి అందరూ చేశారు. వాళ్ళందరూ కూడా మంచి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరన్నా ఫోన్ మిస్ అయినా, దొంగతనం అయినా CEIR అనే పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే అది ఎవరన్నా వాడుతుంటే మనకు డేటా వస్తుంది. దాన్ని మనం రికవర్ చేసి పబ్లిక్ మళ్ళీ వాళ్ళకి మనం చేర్చగలుగుతాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇన్ని మొబైల్స్ చేసిన తర్వాత కూరగాయల మార్కెట్ల దగ్గర అలాగే ఇక్కడ బండ్లు పెట్టినప్పుడు ఈ దొంగలు కొట్టేసి అమ్మేస్తుంటారు ఈ ఫోన్లు అన్నోన్ పర్సన్స్కి. ఈ దొంగలు ఏం చేస్తారంటే ఈ ఎవరు వాడేవి కాదు, ఇవి ఒక ఫోన్ వాడుకుంటారు. కొంతమంది బయట వాళ్ళకి అమ్మేస్తుంటారు 1,000 రూపీస్, 2,000, 3,000. ఇన్నోసెంట్ పీపుల్ కొనుక్కుంటారు ఇది.